భద్రాచలంలో రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు రామాలయ పరిసర ప్రాంతాలు వర్షపు నీటిలో జలమయమయ్యాయి. ఆలయం ఎదురుగా ఉన్న విస్తా కాంప్లెక్స్ దుకాణాలతో పాటు నిత్యాన్నదాన సత్రం ఎదుట వర్షపు నీరు నిలిచింది. నిత్యాన్నదాన సత్రం లోపలికి నడుం లోతు లోపలికి నీరు రావడంతో అన్నదానాన్ని ప్యాకెట్ల రూపంలో భక్తులకు ఆలయ అధికారులు అందజేశారు. విస్తా కాంప్లెక్స్ ఎదుట ఉన్న దుకాణాల్లోకి వర్షపు నీరు చేరడంతో వ్యాపారులు ఆందోళన చెందారు. రామాలయం తూర్పు మెట్ల ఎదుట ఉన్న ప్రాంతంలో భారీగా వర్షపు నీరు నిలిచింది. పట్టణంలోని బ్యాక్ వాటర్ తో పాటు వర్షపు నీరు రావడంతో బుధవారం ఆలయ ప్రాంగణం వర్షపు నీరు నిలవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పట్టణంలోని బ్యాక్ వాటర్ కరకట్ట వద్ద ఉన్న స్లూయిజ్ల ద్వారా గోదావరిలోకి వెళ్లిపోవడంతో నీరు భారీగా నిలిచింది. ఇరిగేషన్ అధికారులు మొన్న వచ్చిన గోదావరి వరదలకు స్లూయిజ్లు మూసి పట్టణం బ్యాక్ వాటర్ గోదావరిలో మోటార్ల ద్వారా తరలించారు. ఏడు చూసేది మునిగిపోయి సస్తా ఉంటే ఇక్కడ రోగాలతో చస్తా ఉంటే 2 రోజులు ఉంచలేకపోయారు. మరి 2 రోజులు ఉంచలేకపోయారు. పిల్లగాళ్ళతో చూడు ఎంతగానో, ఇది చూడు ఎంతగానో నీళ్లు. మరి ఏం చేస్తారు చెప్పు, కొట్టుకుపోతున్నాయి అన్నీ. 4 రోజులు ఉంచడానికి వాష్రూమ్లు బంద్ చేసిండ్రు, మంచినీళ్ళు కూడా ముట్టుకోవద్దన్నారు. సచ్చారు. పోండా పోండా అని పోలీసులు పెడతారు వినరు. ఇప్పుడు చూడు మన సావు మనం చస్తున్నాం పిల్లగాలతో. ఇప్పుడు చూడు ఇళ్లలోకి వచ్చినాయి, కొట్టుకొని పోయి సత్తన్నాయి. 2 రోజులు ఉంచడానికి స్కూల్ పోతాయట. వాళ్ళు పెట్టేటప్పుడు స్కూల్ పోలేదు, కానీ మన ఉంచడానికి స్కూల్ పోతాయి. అప్పుడు గుర్తు రాలేదు స్కూళ్ళు. చూడండి పిల్లగాళ్ళు ఎంతగానో ఇదైపోతారో చిన్న చిన్న పిల్లగాళ్ళతో. అసలు చూడు ఈటలుగా చేతులు రావట్లే వాళ్ళకి. మీరు సచ్చారు కానీ మాకు ఓట్లేసి గెలిపియండి అని ఇళ్ళన్నీ కూలిపోయి సచ్చినాయి. ఏనా వాయిస్ ఇద్దాంటే వెళ్ళిపోయావు? తగ్గిపోతాయి వాయిస్ ఇస్తారని చూశారు.